ప్రస్తుతం మనతో పాటు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు ఉన్నారు. ఆనంద్ గారు, ఈరోజు బడ్జెట్ సమావేశాలు చూసుకున్నట్టయితే 6 గ్యారెంటీలకు మేము ఆకాశాన్ని ఎత్తేసినాం, 6 గ్యారెంటీలు మేము చేసినటువంటి అభివృద్ధి ఎవరు చెయ్యట్లేదు. సో ఇది ప్రజల, రైతుల, మహిళల సంక్షేమ అంటే శాఖకు సంబంధించినటువంటి బడ్జెట్ అని చెప్తున్నారు. ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వాకౌట్ చేసినట్టు, ఎందుకు లొల్లి పెడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి మూడవ బడ్జెట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నటువంటి మూడవ బడ్జెట్. అవకాశం వచ్చేదే ఏ టర్ములో అయినా కానీ 5 బడ్జెట్లు, 5ట్లో మూడవది అయిపోయింది ప్రవేశపెట్టుడు. మిగిలిన రెండులో కూడా నెక్స్ట్ వచ్చేది ఒక సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ది మాత్రమే ఫుల్ ఉంటుంది, తర్వాతది ఫుల్ ఉండదు. అంటే మూడో వంతు అయిపోయింది, 5ట్లో మూడో వంతు అయిపోయింది. ఇది కొత్త సీసాలో పాత సార పోసినట్టు ఉంది. అంకెల గారడి ఉంది. మొత్తం అందరినీ దగా చేస్తూ, మోసం చేస్తూ, అరచేతి లోపల వైకుంఠం చూసి ఇదే వైకుంఠం ఇట్లేగా ఉంటుందని చెప్పి చూపిస్తున్నట్టు ఉంది. ఏ వర్గానికన్నా న్యాయం చేసినట్టు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీల మీద మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఏ వర్గం అన్న తీసుకో, 6 గ్యారంటీల మీద లేదు, 13 డిక్లరేషన్ల మీద లేదు, 420 హామీల మీద లేదు. మరి వీళ్ళు ఏం చేసుకొచ్చిండ్రు అంటే, అందరినీ మాయ చేసి, మసిబూసి, మారేడుగాయం చేసి, ఇదే ఇట్లే ఉంటది మారేడుగాయ అన్నట్టుగా మసిబూసి దాన్ని మారేడుగాయ రూపం లోపల చూపిస్తున్నట్టుగా ఉన్నది. ఏ వర్గానికి న్యాయం చేసింది చెప్పు? ఎస్సీలకు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం అని చెప్పిండ్రు. ఏమైంది? దాని గురించి ఊసలేదు. అది అంబేద్కర్ అభయహస్తం లాగా లేదు, భస్మాసుర హస్తం లాగా తీర్చిదిద్దిండ్రు. నువ్వు బీసీలను తీసుకుంటే, బీసీలకి ఎన్ని వేల కోట్లు కేటాయిస్తామన్నారు, ఎంత కేటాయిస్తున్నారు? వాళ్ళ గొంతు కోసి. మరి అట్లా వర్గాల్లో కాకుండా, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు కాకుండా నువ్వు ఏ వర్గం, ఇప్పుడు రైతులను తీసుకున్నా మోసం చేసినావు. కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పిండు, తప్పిదారికి ఇట్లా కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అని ఏదైతే చెప్పిండో, అది కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటలను రేవంత్ రెడ్డి గారి సర్కారు నిజం చేస్తున్నారు. ఎన్ని ఇచ్చిండ్రు వాళ్ళు చెప్పింది. కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తున్నాడు, 3వ పంటకి ఇంకెవడిస్తాడు అన్నాడు. 3వ పంటకు లేదు. కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఒక్కసారి కేసీఆర్ గారు ఇచ్చిన 10,000 అన్నా నాట్లేసేటప్పుడు పంట పెట్టుబడి సాయం లాగా వెంటనే పడుతుండే. నాట్లు కోతకొస్తే కూడా ఇప్పటి వరకు లేదు, ఎన్నో ఎగ్గొట్టింది ఇప్పటి వరకు. కాబట్టి రైతులను మోసం చేసే, ఇక కౌలు రైతుల గురించి చెప్పే, కౌలు రైతుల ఊసన్న ఉన్నదా? కౌలు రైతుల ఊసే లేదు. ఆటో వాళ్ళకి తీసుకుంటే, ఆటో వాళ్ళ నుంచి మొదలుకొంటే మొత్తము ఆర్టీసీ వాళ్ళ దాకా మోసమే చేస్తుంది. ఆర్టీసీ వాళ్లకు ఒక్క హామీ అన్న నెరవేరుస్తున్నాడా? ఆటో వాళ్ళకి ఇస్తున్నటువంటి నెలకు 1000 రూపాయల గురించి ఏమన్నా మాట్లాడుతుండా? ఏ వర్గం, ఇప్పుడు విద్యార్థులు తీసుకున్న అదే గతి. వాళ్ళకు రీఎంబర్స్మెంట్ లేక, నేను మొన్న మా వికారాబాద్లో ఒక ఆయన వచ్చి, మా సర్టిఫికెట్లు ఇస్తలేడు సార్, మా కోర్స్ అయిపోయింది, నాకు వేరే దగ్గర బ్యాంకులో ఉద్యోగం వచ్చింది, కానీ పలానా కాలేజీ లోపల ఆ ఫీజు రీఎంబర్స్మెంట్కు రావాల్సినటువంటి డబ్బులు రాలేదంట, మా సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు సార్ అంట. నేను యాజమాన్యానికి ఫోన్ చేయాల్సి వచ్చింది. అంటే మరి ఏం జరుగుతున్నది? రేవంత్ రెడ్డి గారికి ఎంతసేపు కూడా చూస్తుంటే భూముల చుట్టే, ఆయన రియల్ ఎస్టేట్ దందా చుట్టే తప్ప ఆయన తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెడుతున్నది ఏమీ లేదు. ఇంకోటండి, ఇప్పుడు మీరు కూడా డాక్టర్, సహజంగా ఎవరు అంటే మన పేషెంట్స్ని కావచ్చు, ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు వైద్యం చేస్తాం, చాలా కాన్ఫిడెన్స్గా చేస్తాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు 2034 వరకు కూడా నేనే సీఎం గుంటా, 2029 ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చేశారు, ఇదే మంత్రివర్గం ఉంటుంది, అండ్ కాలి గోటుకు కూడా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ వీళ్ళు సరిపోరు నాకు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. అంటే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ మాట మాట్లాడతారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, ఈయన భాష ఏ విధంగా ఉంది అనేటటువంటిది చూస్తున్నారు. ఊళ్ళల్లో పోతే బర్లకాడికోయేటోడు, దూర్లకాడికోయేటోళ్ళు ఎట్లా మాట్లాడతారో అంతకంతే అధ్వానంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళని కించపరచుడు కాదు, కానీ వాళ్ళ ఊరి భాష గట్లుంటుంది. ఈయన ఒక తెలంగాణ రాష్ట్రంకు సంబంధించినటువంటి అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా వండుకుంటూ ఈయన మాట్లాడేటటువంటి భాషను అందరూ కూడా చీత్కరించుకుంటున్నారు. ఆయన మాట్లాడే భాష, ఇప్పుడు
ఏ గవర్నమెంట్కైనా కానీ టర్మ్ 5 సంవత్సరాలే ఉంటుంది. నువ్వు చేసేది చేయయ్యా బాబు అంటే చేసేదాన్ని పక్కకు పెట్టి 2028 డిసెంబర్ వరకే నీకు ఇచ్చిండ్రు. మరి గాదాని గురించి నువ్వేం చేస్తావో చెప్పాలి తప్ప 2034 గురించి నీకెందుకు, 2047 గురించి నీకెందుకు? నువ్వు భూమి మీద కట్టాయా భవనాలు అంటే నువ్వు ఆకాశంలో కడతా గాలిలో కడతా అని పడుతుంది. నువ్వు ఇప్పుడు డిసెంబర్ 2028 వరకు ఏం చేస్తావో చెప్పాయా బాబు అంటే నేను 47 వరకు ఏం చేస్తానో చెప్తా అని పడుతుంది. ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఈ బడ్జెట్ అనేటటువంటిది అన్ని వర్గాలకు, ఒక్క వర్గం అని కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు, రైతులకు, కౌలు రైతులకు, ఆటో వాళ్లకు, ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, చదువుకునే పిల్లలకు కూడా దగా చేసినటువంటి బడ్జెట్ ఏంటంటే ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. అంటే ఇప్పుడు వృద్ధులకి 4,000 రూపాయలు కూడా పెంచుతాము, అలాగే ఇంకా బాలికలకి ఎలక్ట్రికల్ స్కూటర్ కూడా విషయం ఆలోచిస్తామన్నారు కదా. నేను చెప్తున్నా కదా, ఈ వర్గాన్ని మోసం చేయలేడు అనేటటువంటిది లేదు. అన్ని వర్గాలను మోసం చేసుకుంటూ వచ్చింది. ఈయన ఏమి భ్రమపడుతున్నాడు అంటే జనాలు మాకు బాగా ఓట్లేసిండ్రు, ఇక నన్ను ఎవడు అడగడు, చేసినా చేయకపోయినా ఎవడు అడగడు, మళ్ళా ఎలక్షన్స్ ముందర చూద్దాం, ఏదో 1-2 పథకాలు పెడదాం, ఆ మహిళలకు 2,500 అప్పుడు హామీ ఇచ్చిన కదా, లాస్ట్ 6 నెలల ముందు అట్లాంటి ఇటువంటి 1-2 చేసి నేను ఎలక్షన్లకు పోతే మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారనేటటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా ఇప్పుడు దించనీకే వేరే మార్గం లేదు కాబట్టి నేను దించుతలేరు. ఇప్పుడు నిజంగా ఏదన్నా ఎలక్షన్ పెట్టి రేవంత్ రెడ్డిని దించనీకే వస్తది అనేటటువంటిది ప్రజలకు గిట్లంగా తెలిస్తే ఊరికొచ్చి గుద్దుతారు. ఊరికొచ్చి గుద్ది నువ్వు ముందు చైర్ మీదకి వెళ్ళి దించి అక్కడ బయట పడేసేస్తారు, మోరిలో పడేసినట్టు పడేస్తారు నేను. కానీ ఏం చేస్తాము, ప్రజలు ఇప్పుడు మోసపోయిండ్రు, గోస పడుతున్నారు. కేసీఆర్ గారు చెప్పినట్టు మాటలే, ఒకవేళ తప్పిదారి కాంగ్రెస్ చేతుల ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని పెడితే మనము గోస పడతాము అని చెప్పిండు, మోసపోవద్దు అని చెప్పిండు. తెలంగాణ ప్రజలు మోసపోయిండ్రు, గోస పడుతున్నారు. కాబట్టి రాబోయేటటువంటి రోజుల లోపల నిన్ను మాత్రము రాజకీయంగా సమాధి చేయడం తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా నిన్ను చేస్తారని చెప్పి తెలియదు. ఓవరాల్ ఎట్లా పాస్ అవుతుంది? అది పాస్ కాదు, అది ఎగ్జామ్ ఒట్టిగా పోయి కాపీ కొట్టినట్టున్నది. అది పాస్ ఎట్లా అవుతాడు? అయితే కాపీ కొడితే పక్కోందన్న మంచిగా ఉండాలి కదా, వానికే చదువు చక్కగా రాదు, ఇక అని చూసి రాసినట్టున్నది, పాస్ ఎట్లా అవుతాడు చెప్పు? అట్టర్ ఫ్లాప్ సినిమా ఇది. అసలు మార్క్స్ మైనస్ మార్కులలో ఉన్నాడు ఈయన, పాస్ ఎట్లా అవుతాడు? బడ్జెట్ అనేటటువంటిది మైనస్ లో ఉంది కాబట్టి పాస్ అనేటటువంటి మాటనే రాదు, జీరోలో కూడా లేదు, చాలా మైనస్ లో ఉంది, పాతాళంలో ఉంది అని చెప్పి తెలియజేస్తాం.